Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఈనాడు పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. కదిపితే కన్నీళ్లే, వరద బాధితులది ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. లోపల ప్రాంతాల్లో ఉన్నవారికి మందులు, ఆహారం చేరే దారి లేక అవస్థలు, ఇళ్లు శుభ్రం చేసుకుందామన్న దొరకని నీరు, పాడైన వేల వాహనాలు. కన్నీటి పర్యంతం అవుతున్న బాధితులు, కదిపితే కన్నీళ్ళట, వరద బాధితులది ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. వాస్తవం ఇది. ఈ గాథల్ని ప్రభుత్వం మరి ఏ మేరకు పట్టించుకుంటుంది అంటే, ఆహార పొట్లాలని కుక్కలకి, జంతువులకి ఇసిరేసినట్టు ఇసిరేస్తుంది. ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధితులకి ఆహార పొట్లాలని, పాల ప్యాకెట్లని, మంచినీళ్ళ ప్యాకెట్లని హెలికాప్టర్లో పైనుంచి ఇసిరేస్తే ఇక వాళ్ళ అరిగోస ఇక భగవంతుడికి ఎరగ మామూలు లేదు. ఇక అది ఎవరికి దొరికితే వాళ్ళకి లక్కీ అన్నట్టు. దొరికిద్దో, కింద పడిద్దో, కాళ్ళలో పడి తొక్కుతారో తెలియని పరిస్థితుల్లో ఈ కన్నీటి గాథల్ని మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగం అంతా ఎడిపోయింది. మిగతా జిల్లాల్లో ఉన్న యంత్రాంగాన్ని ఇక్కడ కేంద్రీకృతం చేయాలి కదా. ఒక్కళ్ళు కూడా దానిపైన పనిచేయట్లే అధికారులు. అక్కడున్న ఆ ప్రాంతం, ఆ జిల్లా అధికారులు తప్ప బయట అధికారులు నిజంగానే ఉండుంటే ఈ పొట్లాలని హెలికాప్టర్లలో ఇసిరేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏ ఊరికి ఆ ఊరు కౌంటర్ పెట్టి, గ్రామ వాలంటీర్లు లెక్క 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి మీరు పంపిణీ చేయగలిగితే పరిస్థితి ఉండదు కదా. కనీసం ఉండాలి కదా ప్రభుత్వానికి. ఎవరిని గదిపినా కన్నీటి కాదేనట. ఎవరి బాధ వాళ్ళది, ఆవేదన వాళ్ళది. ఆ ఆవేదన కానీ, బాధను కానీ, ఇబ్బందిని పట్టించుకుంటూ లేడు. ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందా అనే రీతిలో అక్కడ ఉన్న బాధితులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇంత దుర్భరమైన, దారుణమైన పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేశారు, కనీసం అంటే కనీసం పట్టించుకోవట్లేదట. 50 ఏళ్ళకు ఒక ఆఫీసర్ని పెట్టండి, వాలంటీర్ని పెట్టండి. గ్రామ వాలంటీర్లు 2,71,000 మంది ఉన్నారు. వాళ్ళ దింపండి రంగంలోకి. మొత్తం రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు తెచ్చి ఇక్కడ పెట్టండి. మిగతా దగ్గర వరదలు లేవు కదా. వరదలు ఉన్న 2-3 జిల్లాలలో మొత్తం రాష్ట్రంలో ఉన్న గ్రామ వాలంటీర్లను పెడితే వాళ్ళకి సర్వీస్ చేసిన చరిత్ర ఉంది, వాళ్ళకి అనుభవం ఉంది. 20 ఏళ్ళకు ఒకళ్ళు పెట్టండి, మొత్తం తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఇంటింటికి మంచినీళ్ళు, పాలు వీటిని పంపిణీ చేసే కార్యక్రమం చేయండి. లేదా ఒక 100 మందికి ఒకళ్ళని పెట్టండి. ఇదే మీ విజను, మీ ముందు చూపు, మీ అనుభవం. పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుభవం పనిచేసింది ఈ వరదల నివారణ. ఏం పనిచేసింది? 33 మంది చచ్చిపోయారు, నిన్నటికి 47 మంది చచ్చిపోయారు. ఏ అనుభవం? 47 సంవత్సరాల అనుభవంతో 47 మంది చచ్చిపోయారు. ఏమొచ్చింది? ఏమైనా ఉన్న వాళ్ళ దీనావస్థను తీర్చిండా? తీర్చలేని పరిస్థితి కదా. ఎందుకంటే బాధేస్తుంది. హెలికాప్టర్లో పొట్లాలు ఇసురుతుంటే ఆ పొట్లాల కోసం 3 రోజుల నుంచి నకనకలాడుతున్న ప్రజలు కొట్లాడుకుంటున్న పరిస్థితి. మనుషులు తినే పరిస్థితికి వస్తుంది రేపు. ఇదే పరిస్థితి ఉంటే మనుషుల్ని పీక్కొని తినే పరిస్థితికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా అనిపిస్తుంది. ఎవరిది కనిపించినా కన్నీటి కాదే వరద బాధితులకి ఇది కన్నీటి పర్యటన బాధితులని ఒక వార్తనిచ్చారు.